సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ టూర్స్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ అధ్యక్షత వరకుమార్ నిర్వహించగా జిల్లా సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బస్ ఓనర్స్ ఎదుర్కొన్న సమస్యలను విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్గనైజర్ సోమయ్య, సలహాదారుడు రాజు, జిల్లా కన్వీనర్ రమణారెడ్డి, జిల్లా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పని కాకపోతే నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం మీకు ఫోన్ ఎత్తుతా, నేను మిస్ కాల్ చూసుకొని అయినా ఫోన్ చేస్తా, మీకు రెస్పాన్స్ ఇస్తా, నేను మాట్లాడతా, నేను చేస్తా. ఆయన పని చేయకుండా ఆటోకే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తా. నేను ఒకవేళ నాతో అప్పటికప్పుడు నెంబర్ దొరకలేదు, దేవుడాడంటే మీతో నెంబర్ ఆ ఆటో నెంబర్ తీసుకొని నాకు ఇస్తుందా, ఒక సెకండ్లో మీకు ఫోన్ చేసి పని చెప్పిస్తాను. అందుకని చెప్పి మీరు మన దాంట్లో చేయకండి. మీరు ఒక ఓనర్లో అందరం ఒక ఐకమత్యంగా ఉందాం, సాధించుకుందాం, అందరం బాగుపడదాం. రాబోయే రోజుల్లో చాలా జిగులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు అవుతాయి. మొత్తం ఎలక్ట్రానిక్ బస్సులు అంటున్నారు, డీజిల్ బండ్లనే తిరగకుండా చేస్తారు మనని. మీరు ఇది కూడా చూసుకోండి కొంచెం. ఎందుకంటే మనం కరెక్ట్గా లేకపోతే మనని చాలా తొక్కడానికి ప్రయత్నాలు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైందంటే పెద్ద వాళ్ళు దీనికే ఎగబడుతున్నారు. ఎక్కడ పోయి ఢిల్లీ, బాంబాయి లేదు, ఢిల్లీ లేదు, బెంగళూరు లేదు, ఎక్కడెక్కడో వచ్చి ఎంటర్ వేస్తున్నారు. ఆ కంపెనీలకు కూడా మనం ఒక 10-20 మంది పోయి కూర్చొని మేము ఇక్కడ లోకల్లో మాకు ఎందుకు ఇస్తలేరు కంపెనీ, మాకు ఎందుకు పెట్టుకుంటలేరు బండ్లు అని అడిగితే మనకి ఇస్తారు. దాంట్లో ఎవరో ఒకరు తీసుకుని తలా 2 బండ్లు పెట్టుకుని మనం బతకగలం. ఒక యూనియన్ గా తయారు కానీ మీరు ఈ ఏరియాలో ఒక 50 మంది ఐకమత్యంగా ఉంటే 60 మంది ఒక రోజు ముందు మీరు ప్రోగ్రాం పెట్టుకొని పని చేస్తే మీకు ఏ పని అయినా ముందుకు పని అవుతుంది. కానప్పుడు నాకు చెప్పండి, నేను వస్తా, మీకు పని చేసి పెడతాను. మీరు ఉపయోగించుకోండి, మీరు పని చేసుకోండి. పనిచేసేటోళ్ళు ముందుకు రండి. మీ ఏరియాకి వెళ్ళి కూడా మా దాంట్లో కమిటీలకు 5,500 కడితే కమిటీ సభ్యులుగా ఒకటి సభ్యత్వం ఇస్తాం. 5,500 చేస్తే అది మెయిన్ గ్రూప్ కమిటీ ఉంటుంది. నెలకు ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కు మీరు అటెండ్ అయితే చాలు, మంచిగా మీకు కూడా మొత్తం తెలుస్తుంది. మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఏడుకోవాలి, ఎక్కడ పోతున్నాం, ఏ ప్రభుత్వం తోలుకోవాలి, మనం ఏ ప్రభుత్వాన్ని కలవాలి అనే దానికి పనికొస్తుందని చెప్పి మీకు మీరు ఎవరినైనా ఏరియాలో ఈ అడ్డమికి వెళ్ళి ఒక మీ యూనియన్లకి వెళ్ళి నాకు ఒక 5,500 కట్టి ఒక మంచిని ఇస్తారో 2 ఇస్తారో ఇవ్వండి. ఇచ్చుకుంటే మీకు కూడా ఆయన ఏం జరిగినాయి అనేది మీకు చెప్తాడు. మొత్తం మీకు చెప్తాడు. ఏదైనా పిలుపునిస్తేనేమో సభ్యత గ్రూపులో పెడతాం, ఇస్తాము, ఓనాల్లో ముందుకు పోదాము, సహకరించండి. మీరు అందరూ ఒక ఐకమత్యం గాడి 6 to 7 డిస్ట్రిక్ట్స్ తిరిగాము. 30 to 40% కవర్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనకి ఇంతసేపు బ్రదర్ చెప్తున్నాడు సమస్యల గురించి. మీరు సగౌరవంగా ఈ యొక్క వేదిక పనికి వచ్చి ఈ యొక్క సమస్యలు, ఇది మన వేదిక, మూమెంట పడద్దు, సిగ్గుపడద్దు, ఇది మన వేదిక. కాబట్టి సొంతంగా చెప్పినట్టుగా మరి గతంలో డీడీ బండి ఏదైతే డెపో ట్రావెలర్ వచ్చిందో శంకర్పల్లికి, అప్పుడు మన స్థానికంగా ఉన్నటువంటి సీసీ కాంట్రాక్ట్ గ్యారేజ్ ఓనర్స్ ఆపడం జరిగింది. మరి మా దగ్గర పనులు బయట ఎట్లా ఏ విధంగా ఇంటికి వస్తావు, మరి మేము చేసుకుంటాం బిజినెస్, మీరు ఇట్లా రావద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ క్రమంలో కస్టమర్ విధంగా బండ్లకి సపోర్ట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆపినటువంటి కాంట్రాక్ట్ గ్యారేజ్ ఓనర్స్ 15 మంది మీద కేసులు కట్టి ఒక 5 నెలలు తిప్పలు పెట్టి ఆ కేసులన్నీ మొన్న కొట్టడం జరిగిందన్న. ఆ సమస్య అనేది వాళ్ళు ఎదుర్కొలు కాకుండా వాళ్ళొక సమస్య విధంగా షేర్ చేసుకోవడం అందరికీ ఒక మనకు ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే తెలియజేసుకోవాలి ఇప్పుడు ఈ సమస్యలు ఏమైతున్నాయో, ఇప్పుడు ఏదైతే ఎక్కడ ఉన్నదో అక్కడ సమస్య ఉంటుంది, ఉన్నప్పుడు ఏంటంటే షేర్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది. తెలిసినప్పుడే మనం ఇంకేదైనా అట్లా సమస్యలు ఏమైనా ఉంటే ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మన సమస్యల మీద ఏ విధంగా కొట్లాడాలి అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు బండ్లు తెచ్చుకోవడం గొప్పతనం కాదు, బండ్లు నడిపించుకోవడం గొప్పతనంగా మారింది ఈ రోజులో. కాబట్టి అందరి విధంగా ఖచ్చితంగా ముందుకు పోవాలనేది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. మనం మీకు ఏడికైనా పని కాకపోతే నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం మీకు ఫోన్ ఎత్తుతా, నేను మిస్ కాల్ చూసుకొని అయినా ఫోన్ చేస్తా, మీకు రెస్పాన్స్ ఇస్తా, నేను మాట్లాడతా, నేను చేస్తా. ఆయన పని చేయకుండా ఆటోకే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తా. నేను ఒకవేళ నాతో అప్పటికప్పుడు నెంబర్ దొరకలేదు, దేవుడాడంటే మీతో నెంబర్ ఆ ఆటో నెంబర్ తీసుకొని నాకు ఇస్తుందా, ఒక సెకండ్లో మీకు ఫోన్ చేసి పని చెప్పిస్తాను. అందుకని చెప్పి మీరు
మన దాంట్లో చేయాలి కానీ మీరు ఒక ఓనర్ల అందరం ఒక ఐకమత్యంగా ఉందాం, సాధించు.